గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా విజయవాడ భారీ వరదలతో ముంచెత్తుతుంది. కృష్ణమ్మ తల్లి శాంతించాలి అంటూ విజయవాడ ప్రజలు కృష్ణానదిపై పసుపు కుంకుమతో పూజలు చేశారు. కృష్ణానది వరద మరింతగా పెరిగి ఆ నీళ్లు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. అసలు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకకి కృష్ణానదికి సంబంధం ఏంటి? అసలు వరద దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. కాబట్టి వీడియో అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిసారి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణువు రాగి చెట్టు కింద బ్రహ్మకు దర్శనమిస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు కూడా నదిలా మారి ఒక చెట్టు కృష్ణ నదిగా, మరొక చెట్టు వేణి నదిగా ఆ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ రెండు నదులు కలిసి కృష్ణవేణి నదిగా మారుతాయి. అలా కృష్ణవేణి నది ప్రవహిస్తూ ఉంటే కృష్ణవేణి నదికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డం వస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీ కొడుతుంది. అప్పుడు నీటి అల ఒకటి వెళ్లి దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకును తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ఒకానొక సమయంలో ఒక ప్రళయం వస్తుంది, అప్పుడు కాని నువ్వు నా ముక్కు పుడుకొని తాకాలి. ఇప్పుడైతే నా కొండ నుంచి ఒక రంధ్రం చేసుకుని ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెబుతుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొడుతుంది. దాంతో ఆ కొండ 3 కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ. రెండవది మంగళగిరి, పాలకాల నరసింహస్వామి ఉన్న కొండ. మూడవది యనమల కుదురు, శ్రీరామలింగేశ్వర స్వామి ఉన్న కొండ. ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిశారు. ఎన్ని వరదలు వచ్చిన కృష్ణవేణి నది అలలు యుగాంతం ముగిసేంత వరకు దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకును తాకవు. ఒకవేళ కృష్ణవేణి నది యొక్క అలలు దుర్గమ్మ ముక్కు పుడుకుని తాకితే ప్రళయం రావడానికి అదే సంకేతం. దుర్గమ్మ తల్లి మొట్టమొదటిగా విజయవాడలో వెలిసినప్పుడు చాలా భయంకరంగా ఉగ్ర రూపంలో ఉండేవారు. అంతేకాదు, సాయంత్రం 6 దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు. అందుకని అప్పట్లో ప్రజలు 6 దాటితే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేవారు కాదు. అప్పట్లో మాఘవర్మ అనే రాజు విజయవాడను పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ రాజుకి అమ్మవారు అంటే చాలా భక్తి. ప్రజలంతా అమ్మవారిని చూసేందుకు భయపడుతూ ఉంటే ఈ రాజు మాత్రం ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవాడు. మాధవర్మకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అందుకని ప్రతిరోజు దుర్గమ్మ తల్లికి చేసే పూజలు తనకి సంతానం కలగాలని కోరుకునేవాడు. అలా ఒకరోజు మాధవర్మ కోరుకున్న కోరిక నెరవేరింది. మాధవర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన మహిమని మొట్టమొదటిసారి మాధవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడిని కట్టించాడు. మాధవర్మ తన కుమారుడిని చాలా పద్ధతిగా పెంచాడు. యువరాజుకు అన్ని విద్యలు నేర్పించాడు. ఒకరోజు యువరాజు తన గుర్రంతో బయటికి వెళ్లి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గర గుర్రంతో సవాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సమయం 6 దాటింది. అమ్మవారు నగరంలో తిరిగే సమయం దగ్గరికి వచ్చింది అని ప్రజలంతా కూడా వారి ఇంట్లోకి చేరుకున్నారు. అలాగే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్ గా ఇంటికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఉండి యువరాజు రథం కింద పడి చనిపోతాడు. అప్పుడు చనిపోయిన కుమారుని కోసం వచ్చిన తన తల్లి 2 చేతులతో తన బిడ్డను ఎత్తుకొని న్యాయం కోసం మాధవర్మ రాజు దగ్గరికి వెళ్తుంది. అసలు విషయం తెలుసుకోలేని మాధవర్మ తప్పు ఎవరైనా వారిని వెతికి పట్టుకొని వారికి తగిన శిక్ష పడేలా చేస్తా అని ఆమెకు మాటిస్తాడు. చివరికి తప్పు చేసింది తన ఒక్కగానొక్క కుమారుడే అని తెలియగానే చాలా బాధపడుతూ ఉంటాడు. అయినా సరే ఆ తల్లికి ఇచ్చిన మాట కోసం తన కుమారుని పిలిపించి మంత్రికి ఇతనికి శిక్ష ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మంత్రి మరణ శిక్ష అని చెప్పగానే తన కుమారుడు అని కూడా చూడకుండా సైనికులకు ఇతనికి మరణ శిక్ష వేయండి అని చెబుతాడు. ఇక చేసేది ఏమీ లేక అతనికి మరణ శిక్ష విధిస్తాడు. అయితే ఎక్కడైతే ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఆ పిల్లవాడు చనిపోయాడో అక్కడే తన కుమారునికి మరణ శిక్షను విధిస్తాడు. అప్పుడు రాజు కొండ మీద ఉన్న అమ్మవారిని చూస్తూ, తల్లి, కొడుకుని ఇచ్చినట్టు ఇచ్చిగానే ఎందుకు తీసుకున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కొండ మీద నుంచి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుంచి బంగారు నాణాలు కురిపిస్తుంది. ఆ బంగారు నాణాలు చనిపోయిన 2 శరీరాల మీద పడగానే మళ్ళీ బ్రతుకుతారు. ఆ రోజు జరిగిన సంఘటనని ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్మవారు మాత్రం చాలా ఉగ్ర రూపంలోనే ఉన్నారు. అమ్మవారు అంటే ప్రజలకు భక్తి, దయ ఉన్నా కూడా అమ్మవారిని చూడడానికి ప్రజలు భయపడుతూనే ఉండేవారు. అప్పుడు అమ్మవారిని చూడ్డానికి ఆది
ఆదిశంకరాచార్యులు గారు వస్తారు. ఆయన అమ్మవారికి చాలా పూజలు చేసి అమ్మవారిని శాంతించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. అప్పటి నుంచి అమ్మవారి ఉగ్రరూపం నుంచి దుర్గమ్మ తల్లి రూపానికి వస్తుంది. అలా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా దుర్గమ్మ తల్లి అప్పుడప్పుడు విజయవాడలో తిరుగుతూ ఉంటుందని కొందరు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. సో అప్పటి నుంచి దుర్గమ్మ తల్లి కొండ మీద వెలిసి తన బిడ్డల్ని కాపాడుతూ ఉంటుంది. ఎన్ని వరదలు వచ్చిన విజయవాడకి అక్కడున్న ప్రజలకి ఏమీ కాదు. ఎందుకంటే తన బిడ్డల్ని ఎప్పుడు దుర్గమ్మ తల్లి కాపాడుతూ ఉంటుంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.